స్వాతంత్ర సమరయోధులు అనేక కష్టాలు, అనేకమైనటువంటి సత్యాగ్రహాలు చేసి బైబిల్ను అనుసరించి దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. ఈరోజు ఈ విధముగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందంటే స్వాతంత్ర సమరయోధులు పరిశుద్ధ గ్రంథం మీద ఆధారపడి పరిశుద్ధ లేఖనాలను పరీక్షించి ఆ పరిశుద్ధ లేఖనాల ప్రకారం ఎప్పుడైతే వారు ముందుకు వెళ్లారో అప్పుడు దేశానికి స్వాతంత్రం వచ్చింది. రెండవదిగా, పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. సత్యం ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. కనుక మనము మన అధ్యక్ష మండలము లేఖనాల ప్రకారము పరిశుద్ధాత్మానుసారముగా మనం